ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ వివాదాలు కొత్తేమీ కానప్పటికీ ఈ ఏడాది సంక్రాంతి పండుగ వేళ వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఒక ముఖ్య వీడియో సంస్థ ప్రతినిధి బయటపెట్టారని చెబుతున్న అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావాఖానలా వ్యాపిస్తున్నాయి. అత్యంత పవిత్రమైన సంక్రాంతి పర్వదినాన సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం క్షేత్ర యొక్క పవిత్రతను తాకట్టు పెట్టేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయని ఈ కథనాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా సంక్రాంతి అంటే తెలుగువారికి పెద్ద పండుగ. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించడానికి తిరుమలకు పోటెత్తుతారు. అయితే ఈ సమయంలో జగన్ పర్యటన వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాకుండా వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని సదరు రిపోర్టర్ వెల్లడించినట్లు సమాచారం జరుగుతుంది. ముఖ్యంగా గతం నుంచి జగన్ తిరుమల పర్యటనపై వస్తున్న అభ్యంతరాలు, డిక్లరేషన్ వంటి అంశాలపై ఆయన అనుసరించిన వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. భక్తుల మనోభావాలను గౌరవించకుండా కేవలం తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ పర్వదినాన్ని ఎంచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిపోర్టర్ లీక్ చేసినట్టు చెబుతున్న సమాచారం ప్రకారం తిరుమలలోని కొన్ని కీలక వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకోవడానికి జగన్ ప్రయత్నిస్తారని, ఇందుకు సంబంధించిన అంతర్గత చర్చలు సాక్షాత్తు కొండపైనే జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రాజకీయ ప్రతివ్యూహాలు పన్నడం, అది కూడా పండగ రోజున భక్తులు రద్దీని పట్టించుకోకుండా తన భద్రతా వలయంతో సామాన్యులను ఇబ్బంది కలిగించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. దైవ దర్శనం అంటే తన రాజకీయ ఉనికి చాటుకోవడమే ప్రధానంగా ఆయన వ్యవహరించారని సాక్షాత్తు ఆయన మద్దతు ఇచ్చే మీడియా వర్గాలను వ్యక్తులే విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఈ లీగుల సారాంశం ప్రకారం జగన్ తన పర్యటనలో ఆలయ నియమ నిబంధనలను బేఖాతరు చేశారని, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని కూడా ఆరోపిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం మతపరమైన భావోద్వేగాలను వాడుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ హయాంలో గతంలోనూ తిరుమల లడ్డూ విషయంలోనూ తలెత్తిన వివాదాలు ప్రజల మనసులో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అటువంటి తరుణంలో మళ్లీ సంక్రాంతి వంటి శుభదినాన వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం ఆయన రాజకీయ పతనానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సాక్షి రిపోర్టర్ ద్వారా లీక్ అయ్యాయని భావిస్తున్న ఈ నిజాలు వైసీపీ శ్రేణులు సైతం గుబులు రేపుతున్నాయి. పార్టీని రక్షించుకోవాల్సిన సమయంలో ఇట్లాంటి వివాదాలు మరింత నష్టాన్ని కలిగించాయని వారు ఆందోళన చెందుతున్నారు. పండగ పూట భగవంతుడి సాక్షిగా జరిగిన ఈ వ్యవహారం మొత్తం రాజకీయాలను కలుషితం చేస్తుందని, అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారే మనస్తత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుందని సామాన్య భక్తులు మండిపడుతున్నారు. ఈ మొత్తం ఉదాంతం చూస్తుంటే రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం పవిత్ర క్షేత్రాలను కూడా వదలడం లేదని స్పష్టమవుతుంది.